వాక్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయ. నేటి యొక్క వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 14వ వచనం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. కుమార్తె ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు ప్రయాణం ప్రారంభించి కానాన్ దేశ చెరువులకు వచ్చినప్పుడు దేవుడంట ప్రవక్త అయిన మోషే గారి ద్వారా అనేకమైన సూచనలు వాగ్దానాలు తెలియజేశాను. అదే ద్వితీయోపదేశ కాండంలో కనబడుతుంది. అని అంటున్న మాట, నేను అనేక జన్మల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడుతాను. ఈ వాగ్దానము ఆనాటి ఇజ్రాయెల్లోనే కాదు, అప్పటికే వారు చాలా ఆశించబడ్డారు. ఆ వాగ్దానం అంతా ఈ దినాన్ని కూడా మీరు ప్రపంచంలో చూస్తున్నట్లయితే నేటి ఇజ్రాయెల్ యొక్క ఆధునికమైన జీవన శైలిని, వారికున్న టెక్నాలజీ లేదా వారికున్న డిఫెన్స్ సామర్థ్యత లేదా వారు కనుగొన్న ఇన్నోవేషన్స్ ఇవన్నీ చూస్తే అందరికంటే వారు ఆశీర్వదించబడడం చూడగలం. ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన దేశాలు ప్రతి దేశం కూడా వారి యొక్క వాటర్ టెక్నాలజీ మీద ఆధారపడుతున్నాయి, అగ్రికల్చర్ మీద టెక్నాలజీ మీద ఆధారపడుతున్నాయి, సైన్స్ మీద వారు కొత్తగా చేసే ప్రతి ఇన్నోవేషన్స్ మీద ఈ యొక్క ప్రపంచము ఆధారపడడం చూడగలుగుతున్నాం. ఎందుకంటే దేవుడు అంట వారి బిడ్డలను ఆశీర్వదించే దేవుడు. అయితే ఇక్కడ ఉండవలసినది ఏంటి అంట, ఇజ్రాయెల్ కానీ మనకి అడిగే అని చెప్పేది, నా మాటలు ఎవరైతే గాయకుంటారో. ఈరోజు నా కుమార్తె నువ్వు అనుకోవచ్చు, నా కుటుంబ నేపథ్యం పరిమితమైంది, మా దగ్గర ఆస్తులు లేవు, నా దగ్గర మంచి యొక్క వనరు లేవు అని నువ్వు బాధపడుతున్నావేమో. మన దగ్గర గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన ఇస్తున్న వాగ్దానము, నువ్వు అందరి జనుల కంటే ఆశించబడదు. ఈరోజు ప్రభు మనను దీవించిన ఆశపడుతున్నాడు, ఆయన గొప్ప కార్యం ఆశపడుతున్నాడు. అయితే మనం చేయాల్సింది అంటే ఆయన మాటకు లోపడ్డాం. ఆయన ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో, ఏదైతే ఆ యొక్క నెరవేర్చిన ఆశపడుతున్నాడో దానికి అనుకూలంగా ఆయన చెప్పిన ఆజ్ఞలకు మనము గాయకొనాలి. ఈరోజు ఒకవేళ ఆయన మాటకు లోపడితే, ఆయన వాక్యం ద్వారా మనం ఏదైతే హెచ్చరిస్తుందో దాన్ని మనము పాటించాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవానికి వందనాలు. నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకుని నిజమేనైనా అందరికన్నా ఆశీర్దిస్తాను. ఇజ్రాయెల్ని అప్పుడు ఆశీర్దించావు, ఈ దినం వరకు దీవిస్తూనే ఉన్నావు ప్రభా. ఈ దినానైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎలాగో మాకున్న వ్యాధి, మాకున్న బాధ, మాకున్న దుఃఖం నుంచి విడుదల చేసి ప్రభా నీ సంరక్షణ మాకు దయచేయండి. నీ కాపుదల, నీ కృపను మాకు చూపించబడుతున్న దేవానికి వందనాలు. నీ మహిమలో వర్ధిలింప చేసి ఆశీర్దించమని నమ్మడుతున్నాం తండ్రి. ఆమేన్. నమ్మకించండి. దేవుడు గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.